వెల్కమ్ టు మెగానెట్ టీవీ తెలంగాణ పక్కా లోకల్. కొన్ని రాష్ట్రాలపై మోడీ వివక్ష చూపుతున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గజ్వేలు, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో 26 అంగన్వాడీ కేంద్రాలకి కేంద్ర ప్రభుత్వం 2,08,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పనుల జాతర పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు కొబ్బరికాయలు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారిపై కలెక్టర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఒక్కొక్క రాష్ట్రాల మధ్యన వివక్ష చూపుతుందని, కొంతమంది కావాలని రకరకాలైనటువంటి అపోహల్ని ప్రయత్నం చేసేందుకు, అపోహల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. దయచేసి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గౌరవ పెద్దలకి, రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీలు, ఏ పార్టీ అధికారంలో ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు అని చూడకుండా గత ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా దృష్టిలో పెట్టకుండా అందరినీ సమన్యాయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీ 20 లక్షల రూపాయల్ని, అంగన్వాడీ కేంద్రాలైతే 8 లక్షల రూపాయల్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం, అది సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మెదక్ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని ఇట్లా ఎక్కడ కూడా మేము వివక్ష చూపెట్టకుండా, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు అని చూడకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ ఈ రోజు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకి జిల్లాల వారిగా చెప్తాను. ముందుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినంత మటుకు సిద్దిపేట జిల్లాకి ఈ రోజు మంజూరైనటువంటి అంగన్వాడీలు, గ్రామ పంచాయతీల బిల్డింగ్ల విషయానికి వచ్చినప్పుడు దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలు హుస్నాబాద్ పక్కన పెట్టి మిగతా నా పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట జిల్లాలో వచ్చే దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల 26 అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 8 లక్షల రూపాయల చొప్పున 2,08,00,000 రూపాయల్ని అంగన్వాడీ భవనాలకి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 3